హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజరీన్ మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మేము గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. అంటే పిక్నిక్కి కైలాసగిరిను అదేవిధంగా రుషికొండ వెళ్ళాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి చాలా మెమొరీస్ని ఇది గుర్తు చేసే వీడియోగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కలిసి అలా పిక్నిక్ వెళ్తున్నప్పుడు జరిగే సంఘటనలు, చిన్న చిన్న కామెడీ విశేషాలు, నవ్వుకోవడం, బాధపడే సన్నివేశాలు, ఒకరి మీద ఒకరు అనుకునే సిచ్యుయేషన్స్, ఇవన్నీ కూడా ఒక మంచి గుర్తుగా ఉండిపోద్ది కదండి. నేను అనుకుంటున్నాను అనమాట, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ వీడియో గుర్తు చేస్తుందని. ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. కొంతమంది బండి మీద, అలాగే కొంతమంది మినీ వ్యాన్ మీద వచ్చామండి. ఏదైనా ఎక్కువ మొక్కలు ఉండే ప్రదేశాలు, అదేవిధంగా బీచ్ అండి, ఇవన్నీ దేవుని సృష్టి కదా. అక్కడికి వెళ్ళి తిరిగితే మాత్రం మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తుందండి కదండి. ఏదో తెలియని ఒక ప్రశాంతత. అందుకే కదా ఎంతోమంది వెళ్తూ వస్తూ ఉంటారు. అందులో మేము కూడా ఒకరం అనమాట. చూడండి ఫ్రెండ్స్, వాటర్ తాగడానికి కూడా వీడియో తీయమంటుంది మా మమ్మీ. అంటే మా మమ్మీ చాలా బాగా తాగుతారు, చూపించాలి అని. ఒకసారి పక్షుల అరుపులు వినండి ఫ్రెండ్స్. ఎన్ని పక్షులు ఉన్నాయో గూళ్ళు కట్టుకుని చెట్ల మీద. మా ఆయన కూడా పాడగలరని నాకు కూడా ఇప్పుడే అర్థమైందండి. మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఏంటి ఇంతమంది అని చెప్తుంది రజని. వీళ్ళిద్దరే వస్తున్నారంటే అనుకోకండి. ఏటైందంటే మేము వెళ్ళడం కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్. ఈలోపే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. ఏదైనా గేమ్ అది ఆడుదామని ముందుగా. చూద్దరు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వెయిట్ చేస్తున్నారు, వెళ్ళగానే ఎంత సందడిగా ఉంటుందో చూడండి. ఓకేనా? మనకి బయట కనబడే మొక్కలకి, పార్కులో కనబడే మొక్కలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది కదండి. ఎందుకంటే పార్కులో కనబడే మొక్కలకి చాలా మెయింటెనెన్స్ ఎక్కువ. అదేవిధంగా మంచి మంచి షేప్స్ ఇస్తూ రకరకాల ఆకారాలు వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
హాయ్ ఫ్రెండ్స్. చాలా త్వరగా వస్తారు ఫ్రెండ్స్. మా బండి మా ట్రైన్ లేట్ వచ్చిందా లాస్ట్ కి? మళ్ళీ ఇంకోసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్, డోంట్ మిస్ సబ్స్క్రైబ్. హాయ్. చూడు హాయ్. హాయ్ ఫ్రెండ్స్. పండు దానా హాయ్ ఫ్రెండ్స్. ఆ చిన్న పాపను చూసారా ఫ్రెండ్స్? మా ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన అతిథి అనమాట. 3rd month. ఫస్ట్ పాపను చూపించాను కదా ఫ్రెండ్స్. వీడేమో పాప కన్నా కొంచెం పెద్ద అనమాట. అంటే తినకు కూడా మనసే. వాళ్ళ మమ్మీ జుట్టు ఎక్కువ అని చక్క పిలకలేసి తీసుకొచ్చిందండి. భలే క్యూట్గా ఉన్నాడు బాబే. వాళ్ళ మమ్మీ ఏమో తినిపిస్తుంది అనమాట. ఇప్పుడు పిక్నిక్ వచ్చావా? మమ్మీ చూడు. ట్రైన్ అదే కొద్ది ముందుకెళ్ళరా. ఇక్కడ ఏమవుతుంది అనుకోకండి ఫ్రెండ్స్. మేము కైలాసగిరిలో ఉన్నాం కదా. ట్రైన్ వస్తుందన్నమాట. మా పెద్ద పాప వీడియో తీస్తుంది. పరిగెట్టి వెళ్ళు, ట్రైన్ వస్తుంది, వీడియో తీద్దుగాని అంటే పాపం అది పరిగెట్టుకొని వచ్చిందనమాట. G20. ఏడుస్తున్నావా? ఏమి ఇవిడికి అలాగా పండు చూడు చూడు చూడు. స్మైల్, క్లాప్స్ కొట్టు. స్మైల్ కొట్టు. క్లాప్స్ కోరా? నా క్లాప్స్ నచ్చింది కొట్టు. కరెక్ట్ నవ్వడు ఇంకా చూసి. ఇది హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అనా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆల్రెడీ నా మేనల్లో ఫస్ట్ బర్త్డే వీడియో ఒకటి పెట్టాను ఫ్రెండ్స్. అది చూడండి. నేను అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా నేను పరిచయం చేశాను అనమాట. ఎవరు నాకు ఏంటవుతారా అని. అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అది ఫ్రెండ్స్. అయితే చిన్నపిల్లల తల్లులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లలకు తినిపెట్టడం, పాలు తాగే పిల్లలకి పాలు తాగించడం. ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత అప్పుడు చిన్న గేమ్ అనేది మేము ఆడుకున్నామండి కాసేపు సరదాగా. రైస్ వడ్డిస్తున్నారు కదండి, తన పేరు రాజేష్. తనే ఈ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశారనమాట. ఏం చేస్తున్నారు చెప్పండి. లంచ్ చేస్తున్నామండి. మీరు భోజనం తినాలనుకుంటున్నాను. మేరీ నువ్వేం చేస్తున్నావు? మయా ఫుడ్ వేయాలా? చాలు సున్ని దగ్గర తీయాల దొరకదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇంకా బిర్యానీ తిన్నాను. అవునమ్మయ్య. అన్వేష్ బాగుందా బిర్యానీ? నేనే ఉండాను. సుని బాగుందా? ఓకే ఓకే. ఈ క్రెడిట్ అంతా రాజేష్కే. రైస్ నేనే
అదే అదే ఇట్స్ మీ ఏంటి నీ పాటలు? పిల్లల్ని కంటమే కాదు పెంచడంలోనే అసలేం టాస్క్ ఉంది. తినేసావా బాబు నువ్వు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఫ్లయింగ్ కిస్. వెరీ గుడ్. తినేసే బాయ్. అమ్మ ఏం చేస్తున్నావు? గోల్ చేస్తున్నాను. మయ హాయ్ చెప్పు. హాయ్. పాపా 110 115 రూపాయలు. బాగుంది బిర్యానీ. రాజేష్ వండాడు. చాలా బాగుంది. బేబీ పడుకుంపోయిందా? ఏం చేస్తుంది బేబీ? బిజీగా ఉంది. షీ ఈస్ బిజీ రైట్ నౌ. హాయ్. హాయ్. గేమ్ ఆడడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ అనేది ఇంకా తినేసారండి. వేగంగా తినేసిన వాళ్ళు ఏంటంటే చూసారా, మనసు పక్క ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళిద్దరు తీసుకుంటున్నారు, డాడీ తీస్తున్నారు. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ రా, హాయ్ చెల్లి, హాయ్ అన్నా. రుషికొండ వెళ్ళాలని కూడా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్. అందుకని ఇక ఎప్పుడైతే ఫుడ్ అవన్నీ కూడా తినేశారో కాసేపు అలా రిలాక్స్ అయిన వారు రిలాక్స్ అయ్యారు, అటు ఇటు తిరిగారు, కొంతమంది ఫొటోస్ తీసుకున్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఇక మేము తెచ్చుకున్న లగేజ్ ఉంటాయి కదండి, ఇక బెడ్షీట్లు, ఇక తెలుసు కదా, వాటిని అన్నిటిని కూడా ప్యాక్ చేసి ఎవరి మట్టికి వాళ్ళు పట్టుకున్నాము. ఇక పట్టుకొని మళ్ళా కిందకు వచ్చేసామన్నమాట ఇంక అందరం కూడా.
మనిషి బ్రతుకింతే ఏం కావాలి చెప్పు. నీకేంటి కావాలో చెప్పు. ఏది కావాలి చెప్పు. అక్కడ కొందాంలే. అన్ని కావాలా? అన్ని కావాలా నీకు? అన్ని కావాలా? ఇక విన్నారు కదా వాడు గోల, అన్నీ కావాలంటాడికి. మా పాప ఏమో హ్యాండ్ బ్యాగ్ కొనమని. ఈ పిల్లలు చూసారంటే చూసినవన్నీ కొనమని అడుగుతారు కదా. అయితే కైలాసగిరి కొండ మీద కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. అదేదో చక్కగా రుస్కొండలో తీసుకొచ్చని చెప్పేసి కిందకి వచ్చేసామన్నమాట. ఫినిషింగ్ కైలాసగిరి ఫ్రెండ్స్. హెయిర్ స్టైల్ చూసారా బేబీది? ఫోన్ హాయ్. బ్లూ సెట్ వేసుకున్నారు కదండి, తను నాకు పెద్దమ్మాయి అండి. రెడ్ కలర్ సారీ నాకు పెద్ద మేనత్త కదా, వాళ్ళ హస్బెండ్ అన్నమాట. లోపల కూర్చున్న ఒక స్పెట్స్ పెట్టుకుని మా చిన్న మేనత్త వాళ్ళ ఆయన అండి. రెడ్ని అందరం కూడా ఇప్పుడు రుస్కొండకి ప్రయాణం అవుతున్నామండి. హాయ్. బాయ్ చెప్పు. బాయ్. ఇటు చూసి చెప్పు. బాయ్. హాయ్ పిన్ని చెప్పు. వచ్చారు. హాయ్. హాయ్ చెప్పండి. హాయ్.
చూసారు ఫ్రెండ్స్, ఇక మేము రుసుకొండ వచ్చేసాము. బీచ్ ముందు చూసారా ఎన్ని ఐటమ్స్ అమ్ముతున్నారండి. ఇక మేము లోపలికి వెళ్ళిపోయాము అనమాట. ఆ చివరికి వెళ్ళాము, ఎందుకంటే వీళ్ళందరూ కూడా బోటింగ్ వెళ్దాం అన్నారనమాట. అందుకని మేము ఆ చివరికి వెళ్ళిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. హాయ్ చెప్పు. బబ్లు ఇచ్చాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హెయిర్ ఎక్సలెంట్ ఇది. అయ్యో దాని ముందు వైట్ కలర్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని కూర్చుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టింగు టింగు టింగు. మా పిన్ని స్పెషల్ గా కూర్చుంది ఇక్కడ. బాగా అలసిపోయి పాపతో. మేమైతే బోట్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది అనమాట. మీరే చూడండి. ఒక బోటుకి 5 మాత్రమే ఎక్కిస్తున్నారండి. అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడాను ఒక బోటు, అదే విధంగా మా మేనత్తల పిల్లలు ఆ ఫ్యామిలీ కూడా ఒక బోట్ అనమాట. అలా ఎక్కడం అయ్యింది. ఫస్ట్ మేము వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి వచ్చారనమాట. బోటుకి 5 10 మంది.
బాగా వచ్చింది. చూడు మేరీ అనియా చూడు హాయ్. చిన్న చాలా గుండెల్లో భయం ఉంది బాబు. ఏదో జరుగుతున్నట్లుగానే ఉంది కానీ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. రండి రండి రండి. ఈవినింగ్ 5:30 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక మేము రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా.
ఈడితో అంటే చేయి వీడియో. అప్పటికి టైం అయిపోయింది అనేసి ఇక రుసుకొండలోనే ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారండి. నూడిల్స్ ఉంది, మ్యాగీ ఉంది, అలాగే బ్రెడ్ ఆమ్లెట్ ఉంది ఫ్రెండ్స్. అలాగే లైట్గా అన్నీ తినేసి ఇక ఫాస్ట్గా రిటర్న్ అయిపోయిందండి. ఫైనల్లీ నూడిల్స్ ఇవ్వలేదు మాకు. ఇటిచ్చి రజనీకి ఇక్కడ కూడా ఉంటుంది. ముందు ఇంతవరకు ఓపిక చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. నైట్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా.